అది తిప్పినాక ఓకే అయినప్పుడు మాట్లాడు. నువ్వు మాట్లాడతా. స్వామిచరణం స్వామి, అందరికి స్వామిచరణం. మన ఎమ్మెల్యే స్వామి గారికి స్వామిచరణం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా ఒడ్లు జోకినాక 3 డేస్కే అమౌంట్ పడ్డది ఫస్ట్ టైము. ప్లస్ బోనస్ కూడా వితిన్ 24 అవర్స్ లోపే బోనస్ పడ్డది. మొత్తం 4 డేస్లో అమౌంట్ పడ్డది స్వామి. ఈ ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాలు ఇట్లే ఉండి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం స్వామి. మన ఎమ్మెల్యే గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఇంకా మన సింగిల్ విండో బ్యాంకు కూడా మస్తు సపోర్ట్ చేస్తుంది స్వామి రైతులకు. పౌల్ట్రీ షెడ్ లాస్ట్ ఇయర్ ఒక 40 మంది ఫార్మర్స్కి లోన్స్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ డైరీ లోన్స్ ఇస్తున్నది. ఇక వ్యవసాయాన్ని కూడా ప్రత్యేకతన పోయిన వెంబడే సహకరిస్తున్నారు, లోన్లు టైంకి ఇస్తున్నారు. రైతులు కూడా ఇయర్లీ పేమెంట్ మొండి బకాయి లేకుండా కడుతున్నారు స్వామి. మంచిగా ఉంది ప్రభుత్వం. నా పేరు శివశంకర్ రెడ్డి స్వామి, ఇప్పకుంట విలేజ్, బల్మూరు మండలం స్వామి. నా పేరు నర్సయ్య యాదవ్, సింగినూడ చైర్మన్ కొండనాగుల. మేము పార్టీ సెంటర్ ఉమెన్పేట ఒకటి కొండనాగుల. మొట్టమొదటిగా గవర్నమెంట్ బోనస్ ఇచ్చేటువంటి రైతులు బోనస్ వస్తారా రాదని చెప్పి ఆందోళన చెందుతుంటే ఇంకా ఎవరికి జోగలేదు కాబట్టి ఫస్ట్ టైం కొండనాగుల ఉమెన్పేటలో జోగడం జరిగింది. జోగిన వెంబడే రైతులకు అమౌంట్ పడ్డది. అదేవిధంగా బోనస్ ఉడక ఒకటే రోజుల్లో బోనస్ అందరూ పడ్డది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా బోనస్ అందరికీ అందింది. కాబట్టి రైతులు దళారు చేతులు అమ్మకుండా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సెంటర్లకే అమ్మాలని రైతులని కోరుకుంటూ ముగిస్తున్నాను. నేను వ్యవసాయ కుటుంబం మాది ఉమ్మన్పేట సెంటర్కు నేను సన్న వరి రకం తెచ్చినాను. అవి 52 క్వింటాలు ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారము మన అందరికీ ఒక 48 గంటలలోపు నా మొత్తం పేమెంటు 2,320 రూపాయల ప్రకారము 1,20,640 రూపాయలు నా ఖాతాలో జమ చేయడం జరిగింది. అది వచ్చిన వెంటనే కొంతమంది సరే బోనస్ వస్తుందో రాదో అనే సందిగ్ధంలో ఉన్నారు. అటువంటిది కూడా మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినటువంటి ప్రకారము మనకు ఒక 24 గంటలలోపు మన రైతులకు జోకినటువంటి ఖాతాదారులు అందరికీ కూడా 500 రూపాయల ప్రకారము నాకు ఈ 52 క్వింటాలకు 26,000 రూపాయలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంలో నాకు తొందరగా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక రోజులో 2 రోజులలో అమౌంట్ ఇంతవరకు కూడా మన రైతులకు ఇవ్వడం లేకున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జోకినటువంటి 24 గంటలు కనీసం 2 రోజుల లోపల మొత్తం అమౌంట్ పే చేయడం జరిగింది. దానికి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి సహకరించినటువంటి ఈ యొక్క బ్యాంకు సిబ్బంది కూడా వెంటనే ఇక్కడ ఉంచకుండా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ధాన్యాన్ని మంచిగా నాణ్యత ప్రమాణాలు చూసి మనకు మొత్తం లోడ్ చేసి అన్లోడ్ చేసేంత వరకు వాళ్ళ బాధ్యత తీసుకొని రైతులకు ఇక్కడ ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా సహకరిస్తున్నారు. కాబట్టి నేను మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ మన యొక్క రైతులందరికీ కూడా మరి ఇదే పెద్దలకు గౌరవ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు ఎన్నటి ఉన్నాము, ఇప్పటికి కూడా కృషి చేస్తాం. మరి అదేవిధంగా ఎప్పుడు ఈ మన ఎమ్మెల్యే గారు అందరినీ రైతులను ఆదుకొని ఏ కష్టం వచ్చినట్టుగా మనకు ఎన్నటి ఉండాలని కోరుతూ నేను ఇప్పటికి కూడా కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్కు ప్రభుత్వానికి మరొకసారి రైతులందరూ కూడా ఎప్పుడు ఏ ఆపద జరిగినట్టుగా రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారము అన్నీ సమకూరుస్తుంది. కాబట్టి మన అందరం కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి మనం మంచి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తెస్తూ మనకు ఉన్నటువంటి అన్ని పనులు చేయాలని చెప్పి కోరుతూ. మా విలేజ్ జినుకుంట, బల్మూరు మండలం. నేను తుమ్మన్పేట దగ్గరికి 20 క్వింటాల 40 కిలోల వడ్లు తెచ్చిన 43,000 అమౌంట్ 2 రోజులకే పడ్డాయి. దాని తర్వాత బోనస్ కూడా మళ్ళీ రోజే నాకు 10,200 రూపాయలు అదనంగా బోనస్ కూడా పడింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించడం జరుగుతుంది. ధన్యవాదాలు. తుమ్మన్పేట మాది, మన బల్మూరు మండలంలో ఈ గోదాం కాడ ఒడ్లు జరిగిన సన్న ఒడ్లు గోదాం కాడ సన్న ఒడ్లు దొరికినాం. తుమ్మన్పేటలో 52 క్వింటాలు అయినాయి. 2,320 అక్కడ దొరికినాం. రైతు బంధువులు కాదు,
500 బోనస్ పడ్డాయి.